వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏపీకి వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఆయన మాటలు చూస్తూ ఉంటే అసలు ప్రపంచంలోనే ఇంతకంటే ప్రజాభిమానం గల వ్యక్తి లేడేమో అన్నట్టుగా ఉన్నది ఆయన మాటలు చూస్తూ ఉంటే. ఆయన అంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత, రాబోయే కాలంలో షర్మిల గారిని ముఖ్యమంత్రిగా చూస్తా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావో కూడతావో అర్థం కావట్లేదు. ఈ 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంచుతారు కాంగ్రెస్ వాళ్ళు అనుకోవట్లేదు. ఎందుకంటే నేను తెలుగుదేశం వ్యక్తిని ఇప్పటిదాకా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇంకా కానీ వచ్చే కాలంలో షర్మిల గారిని ముఖ్యమంత్రిగా చూస్తాడట అక్కడ ఆయన. షర్మిల గారు కడపలో పోటీ చేస్తే గడప గడపకు తిరుగుతాడట ఆయన. ఈ గడప గడపకు అక్కడ తిరిగి ఏం చేస్తావు, మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? నేను ఒక సూటిగా అడుగుతాను. నేను కాలం కలిసి వచ్చి మీరు ముఖ్యమంత్రి అయ్యారు తప్ప నేనేం వ్యక్తిగతంగా విమర్శించాలని కాదు, నిజం చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించను. కాలం కలిసి వచ్చిన ముఖ్యమంత్రి తప్ప మీరు ప్రజాభిమానం ఎక్కడండి? అదేగా నిజమైతే నువ్వు ప్రాతినిధ్యం ఇచ్చిన మల్కజిగిరి పార్లమెంటు సీట్లో నువ్వు గెలిచిన అసెంబ్లీ సీట్లన్నీ 0. నువ్వు సొంత జిల్లాగా పేరొందిన మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే గెలిచిందెవరు? కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్. నీ సొంత జిల్లాలో ఎమ్మెల్సీని గెలవలేదు. నువ్వు ప్రాతినిధ్యం వహించిన మల్కజ్గిరిలో గెలవలేదు. అంటే నువ్వు ప్రాతినిధ్యం ఇచ్చేది నువ్వు అనుకున్న చోట ఎక్కడా నువ్వు గెలవని వ్యక్తివి. కడపలో పోయి గడప గడప తిరిగి నువ్వు చేసేది ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కాలే. నిన్ను చూసి అంటే రాజశేఖర రెడ్డి గారిని ఎంత బాగా తిట్టిండో చూసి రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు ఓట్లేస్తాడా కడప ప్రజలు? కడప ప్రజలు కసితో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కసితో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తెలుగుదేశాన్ని కాంగ్రెస్ను ఓడించి 5,45,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకుని గెలిపించిన కడప అది. అదే కడపలో నువ్వు పోయి ఏం చేస్తావు? ఒకవేళ నిజంగానే కనుక అక్కడ మార్పులు చేర్పులు జరిగితే వాళ్ళతోనే జరగాలి, కానీ నీతోనేం జరుగుతాయి? నువ్వు అక్కడ పోయి చేసేది ఏంటి? నేను కడపలో గడప గడప తిరుగుతా, గెలిపించే బాధ్యత తీసుకుంటా. నువ్వు ప్రాతినిధ్యం వచ్చే నియోజకవర్గాలనే గెలిపించుకునే బాధ్యత తీసుకోలేకపోయావు. ఎక్కడ తీసుకున్నావు? లేదు, నువ్వు ఇన్ఛార్జిగా తీసుకున్న నియోజకవర్గం చేవెళ్ళ బీజేపీ గెలిచింది. నువ్వు ఇన్ఛార్జిగా తీసుకున్న పార్లమెంట్ మల్కజ్గిరి చేవెళ్ళ అది బీజేపీ గెలిచింది. మరి నీ సొంతం అనుకునేది ఎక్కడ గెలవలే. మిగతా వాళ్ళు గెలిచిన దాని మీద ముఖ్యమంత్రిగా నువ్వు చూపెట్టుకుంటున్నావు. అలాంటి వ్యక్తిపై నేను కడపలో గడప గడపకు తిరుగుతానంటే ఎవరు చూస్తారు? ఎవరు అనుకుంటారు? నోటికి ఏదొస్తే అది మాట్లాడుకుంటూ పోతే దాన్ని ప్రజలు ఏమనుకుంటారు? అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఉంటుందా అనేది ఒక పక్క అయితే, ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నా ఆ గవర్నమెంట్కు నాయకుడిగా నువ్వే ఉంటావా లేదా అనేది ఇప్పటికీ ప్రజలకు ప్రశ్నార్థకమే. ఎందుకంటే కింద ప్రజలలో ఎంత వ్యతిరేకత వచ్చిందో మనకు అర్థమవుతుంది. ఒకటి అనుకోవచ్చు ఎంత వ్యతిరేకత వచ్చిందంటానికి. రాజ్యసభ సభ్యత్వానికి కేకేని రాజీనామా చేయించింది, తిరిగి మళ్ళీ ఎన్నికవుద్దని ఒక అస్యూరెన్స్తో. ఈ 6 ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి ఎన్నికలకు ఎందుకు పోవట్లేవు నువ్వు? నీకు తెలుసు తెలంగాణ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత కలిగి ఉన్నారు అని. ఇప్పుడు ఉప ఎన్నికలకు పోతే ఖచ్చితంగా ఓడగొడతారు అని, ఓడగొడితే ప్రభుత్వానికే ప్రమాదం అని. ఇవన్నీ తెలిసే ఎన్నికలకు నువ్వు పోవట్లేదు. అదే నిజమైనట్లయితే నువ్వు కడపలో పోయి గడప గడప తిరిగి మెజార్టీ తెచ్చేది తెలంగాణలో ఉన్నట్టయితే 6 ఎమ్మెల్యేలను రాజీనామా చేసి నీ బలమేందో నిరూపించుకుంటే పోనీ అంతో ఇంతో మనోడు పోటీకి పోతాడట అనుకోవచ్చు. అందుకని నోటికి ఎంత వస్తే అంత వాగ్దానాలు చేయడం అనేది ప్రజలు నిన్నటి అలా మర్చిపోతారంటే తప్పైంది.